మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 71 గోవా ఛానల్. ప్రజెంట్ అంటే ఈరోజు టాపిక్ ఏంటి అంటే గోవాలో ఒక ప్లేస్లో ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి, రెస్టారెంటు, అలాగే టూ వీలరు, అలాగే లొకేషన్స్ ప్రతిదీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ ఏరియా పేరు ఏంటంటే పంజిమ్. పంజిమ్ అనేసరికి చాలామందికి గుర్తొచ్చేది క్యాసినోస్. అదొక్కటే దాని గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ పంజిమ్లో మనకి ఏమేమి అవైలబిలిటీ ఉంటాయి అనేది మాట్లాడుకుంటే ఎవరికైనా కావాల్సింది బెడ్ అనమాట. ఈ బెడ్ అంటే 400 రూపీస్కే మనకి ఒక డార్మెటరీ, సుధాకర్ డార్మెటరీ అనేది లభిస్తుంది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. అంతేకాకుండా పంజిమ్లో మనం చూడాల్సిన బీచ్ ఏంటి అంటే మిరామార్ బీచ్. మిరామార్ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. వెళ్ళి చూడండి. అక్కడ మనం నార్మల్గా గోవాలో ఏంటి మంచిగా పరుపు మీద పడుకొని బీర్ తాగుతూ అలా ఉండదు ఆ ఏరియా. ఓన్లీ ఫ్యామిలీస్ వచ్చి బాగా సాయంత్రం అట్లా ఎంజాయ్ చేయటానికి బాగుంటుంది ఈ మిరామార్ బీచ్ అనమాట. తర్వాత ఈ పంజిమ్లో మనకి అంటే క్రూజులు ఉంటాయన్నమాట. ఈ క్రూజుల్లో ఏంటంటే సన్‌సెట్ క్రూజ్ ఉంటాయి, డిన్నర్ క్రూజ్ ఉంటది. మనం సాయంకాలం ఒక 3 అవర్స్ మనకి మాండోవి రివర్ పైన తిప్పి అన్నీ చూపిస్తారు. అంటే దీంట్లో 2 రకాలు. ఒక 1 అవర్ ఉంటది సన్‌సెట్ క్రూజ్ అనేది. మన సన్‌సెట్ అప్పుడు మనం డైరెక్ట్‌గా బీచ్ దగ్గరలోకెళ్ళి ఆ సన్‌సెట్‌ని చూపిస్తారు. 1 అవర్ రౌండ్ ఏస్తారనమాట. దీంట్లో లిక్కరు, అలాగే ఫుడ్డు ఉంటది. వితౌట్ లిక్కర్ ఫుడ్ కూడా ఉంటది. మన దాంట్లో వీడియో ఉంటది నిర్వాణ క్రూజ్‌ది, అది తప్పకుండా చూడండి. అంతేకాకుండా మనం హైదరాబాద్ బిర్యానీ తినాలి అనుకుంటే పంజిమ్ సర్కిల్‌లో మనకి ద హౌస్ ఆఫ్ హైదరాబాద్ అనే రెస్టారెంట్ ఉంటది. దాన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. అంతేకాకుండా గోవా సైన్స్ సెంటర్ అని ఉంటది. ఈ మిరామార్ బీచ్ పక్కనే. అవసరమైతే అది కూడా చూడొచ్చు. పిల్లలకి చాలా బాగా నచ్చుద్దనమాట. అంతేకాకుండా లగ్జరీగా ఉండాలి అంటే శాండిల్‌వుడ్ హోటల్ అండ్ సూట్స్ ఉంటది. ఇది 3500 అలాగే 4000, 5000 వరకు ఉంటాయి. సూట్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనం మీటింగ్స్ పెట్టుకోవాలన్నా ఒక హాల్ లాంటిది ఉంటది. మనకి అంటే చాలా గ్రాండ్‌గా ఉంటదనమాట. మీరు చూసుకోవచ్చు, వీడియో మన ఛానెల్‌లో ఉంటది. మీకు ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ నేను వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడిందనమాట. 100% జెన్యూన్, 100% హైజెనిక్‌గా ఉంటాయనమాట. నేను చెప్పిన ప్రతీది అనమాట. మన కింద లింక్స్ ఉంటాయి. వీడియో లింక్స్ అవసరమైతే ఆ లింక్స్ క్లిక్ చేసి చూడొచ్చు. దాని తర్వాత ఈ పంజిమ్ దగ్గరలో డోనోపోలో అని ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉంటది. ఇది లవర్స్ ఎక్కువ వెళ్తారనమాట సాయంత్రం మాట్లు. వీళ్ళిద్దరూ డోనో, పౌలో అనే వీళ్ళిద్దరూ కూడా లవర్సు. వాళ్ళు సూసైడ్ అంటే అక్కడ దూకి చచ్చిపోయారనమాట. వాళ్ళిద్దరి ఈ జ్ఞాపకార్థం అక్కడ ఆళ్ళిద్దరు ఫోటోస్ ఉంటాయి. విగ్రహాల్లాగా కట్టేసి ఉంటదనమాట. చాలా అంటే చాలా బావుంటది. అక్కడ సన్‌సెట్ చూస్తే అద్భుతం అనమాట. ఒక గోల్డెన్ కలర్‌లో వాటరు. చాలా అంటే చాలా అంటే లవర్స్ వెళ్తే చాలా హ్యాపీగా ఉంటది. మనం కూడా ఎళ్ళొచ్చు మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి. దాని తర్వాత మంచిగా మనం షాపింగ్ చేయాలన్నా, సినిమా చూడాలన్నా మాల్‌ది గోవా అని చెప్పి మాల అయితే ఉంటదనమాట. దీని దగ్గరే. అంతేకాకుండా మనకి పంజిమ్‌లో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటది. మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. 'మ్యాడ్' సినిమాలో గావచ్చు, అలాగే రీసెంట్‌గా 'థగ్ లైఫ్' సినిమాలో గావచ్చు, చాలా సినిమాల్లో మీరు చూస్తారు. అక్కడే క్యాసినోస్ ఉంటాయి. ఆ బ్రిడ్జ్ దాటుకున్న ముందుకొస్తే అది గూడా చూడొచ్చు. అంతేకాకుండా మనకి ఇదే పంజిమ్‌లో కొన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి. ఈ ఫెస్టివల్స్ పేరేంటంటే కాక్టైల్ ఫెస్టివల్ అని జెప్పి మనకి మార్చ్‌లో జరుగుతది. ఇంకోటి మెస్ ఎగ్జిబిషన్ అని జెప్పి ఇది ఫిబ్రవరి ఎండింగ్‌లో జరుగుతదనమాట. దీంట్లో అన్ని ఏరియాల సంబంధించి శారీస్ గానీ, అలాగే జ్యువెలరీస్ గానీ లభిస్తది దీంట్లో. అంతేకాకుండా మనకి ఏప్రిల్‌లో ఆహ్, అంటే కాయిన్స్ ఉంటాయి గదా! ఓల్డ్ కాయిన్స్ ఎప్పుడో పోర్చుగీసు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాడిన కాయిన్స్ కూడా ఎగ్జిబిషన్ జరుగుద్ది. అంతేకాకుండా మనమే తీసుకెళ్ళి ఇచ్చినా వాళ్ళు కొనుక్కుంటారు.
అక్కడిది మనం వెళ్ళి కూడా కొనుక్కోవచ్చనమాట. తర్వాత మంచిగా గోవా వెళ్ళామంటే లిక్కర్ కంపల్సరీ తాగాల్సొస్తది. లిక్కర్ తాగాలంటే వైన్ షాప్ మంచి వైన్ షాపు మనకు తెలియాలి కాబట్టి అంటే నేను వెళ్ళి చూసిన వైన్ షాపు అక్కడ రూ. 100 నుంచి 5,00,000 వరకు లిక్కర్ అయితే దొరుకుద్ది. ఆ లిక్కర్ షాప్ పేరే గెరాఫా అనమాట. దానికి ఇండియాలో ద మోస్ట్ అంటే అన్నిట్లో చూసుకుంటే 10థ్ అవార్డ్ అయితే వచ్చింది ఆ లిక్కర్ షాప్‌కి. అది కూడా విజిట్ చేయండి కంపల్సరీ. అంతేకాకుండా ఒకవేళ కొత్త బైక్ కొనాలనుకుంటే టిలిగో అని చెప్పి హోండా షోరూమ్ అయితే ఉంది. అక్కడ కూడా మనం వెళ్లి విజిట్ చేసాము. వాళ్ళు కూడా చాలా సాంప్రదాయంగా మాట్లాడతారు. అంత నీట్‌గా అంటే ఒక 1, 2 డేస్‌లోనే మనకి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి మనకి బండి చేతిలో పెడతారనమాట. కావాలంటే ఆ ఏరియాకి కూడా వెళ్ళండి. మనం వెజ్ తినాలి, నాన్ వెజ్ కాకుండా అదిరిపోవాలి, అమ్మమ్మ ఉన్నట్టుండాలి అనుకుంటే అమ్మమ్మ అనే కాదు, అమ్మ ఉన్నట్టు కూడా జయాస్ కిచెన్ అనమాట. ఇది తెలుగు వారిదే. హ్మ్. ఇక్కడ 40 ఇయర్స్ నుంచి వీళ్ళు ఉంటున్నారు. పెట్టి 10 ఇయర్స్ అయింది. చాలా అంటే చాలా బావుంటది. పచ్చళ్ళు, వడియాలు అవి గూడా మనకి లభిస్తాయన్నమాట. అంతేగాకుండా గోవా ఎళ్ళినప్పుడు మంచి ఎగ్జిబిషన్స్ ఉంటాయి. థాయిలాండ్ ఎగ్జిబిషన్, థాయిలాండ్ పాపలు గూడా ఉంటారనమాట. మనం ఏం చేయటం కాదు. జస్ట్ ఎగ్జిబిషన్‌లో ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు తీసుకొచ్చిన జ్యువెలరీసు అలాగే చాలా బావుంటాయనమాట. శారీసు, డ్రెసెస్ ఉంటాయి. అవి గూడా చూడొచ్చు థాయిలాండ్ ఎగ్జిబిషను. తర్వాత సాంప్రదాయంగా మనకి ఉగాది ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి. మనకి అంటే గోవా తెలుగు సంఘం అని ఉందనమాట. మనం ఎప్పుడైనా వాళ్ళని అప్రోచ్ అయితే మనకి గోవాకి సంబంధించి ఏమన్నా ల్యాండ్స్ కొనాలన్నా, లేకపోతే ఏ ప్లేస్‌లో అయినా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఏమైనా షాప్స్ పెట్టాలన్నా, అక్కడ నివసించడానికి ఎలా ఉంటది, ఏంటి అని అడగాలన్నా తెలుగు సంఘం వాళ్ళని మనకి హెల్ప్ చేస్తారు. ఇంకా గోవాలో ఏంటంటే మార్నింగ్ పూట ఇడ్లీలు ఇవి గోవా ఫుడ్ అది గాదు. ఇక్కడ బజ్జీలు, వడాపావు అలాగే శనగలు, పూరి కర్రీ చాలా బావుంటది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నిటి దగ్గర దొరుకుతాయి. చాలా ఫేమస్ అయింది కేఫ్ అశ్విని అని జెప్పి. ఈ కేఫ్ అశ్వినిలో చాలా అంటే చాలా బావుంటది. ఇసుకేస్తారాళ్ళని జనం అనమాట. నేనైతే వెళ్ళి చూసాను, తిన్నాను గూడా. ఆ తర్వాత ఇక్కడే మనకి అలేఖ్య సూట్స్ అని ఉంటది. అలేఖ్య సూట్స్ రూమ్స్ సూపర్‌గా ఉంటాయి. 30,000 తగ్గ రూమ్ గూడా ఉంటది. ఆ రూమ్ ఏంటంటే 2 బీహెచ్‌కే రూమ్ అనమాట. అది టెర్రస్ పైన అక్కడి నుంచి చూస్తే బీచ్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తది. అంతేగాకుండా మనకి పెంట్ హౌస్‌లో ఉంటదనమాట ఇది. మనకక్కడ ఏంటిది హనీమూన్ కపుల్ అయితే కంపల్సరీ వస్తే గనక దాంట్లో దిగితే మంచిగా ఎంజాయ్ జేయొచ్చు. అంటే అంతేలేండి. హనీమూన్ అంటే ఎంజాయ్ చేయటానికే కదా ఎళ్ళేది. దాని తర్వాత గోవాలో సిగ్మోత్సవ అని జరుగుద్దనమాట. ఇది చాలా అంటే చాలా ఫేమస్సు. మనం అంటే హిందూ కల్చర్ అక్కడ కంపల్సరీ కనిపిస్తది ఆ సిగ్మోత్సవంలో. దేవుళ్ళు ప్రతి ఒక్క దేవుడు వేషాలు గాని, అలాగే గోవాకు సంబంధించిన అంటే ఎలా ఉండేవారు, నాగరికత ఏంటి అవన్నీ ఆ ఫెస్టివల్‌లో జరుగుద్ది. ఇది మార్చి ఎండింగ్‌లో జరుగుద్దనమాట. అంతేగాకుండా మనకి రష్యన్ గర్ల్స్‌తో యోగా కూడా ఉంటది క్రూజ్‌లో. సన్‌సెట్ క్రూజు ఇది. ఇది మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి చూడండి. అలాంటి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మీరు గూడా దాన్ని మాట్లాడుకోవచ్చు చూడ్డానికే. అంతేగాకుండా అక్కడ హోలీ సెలబ్రేషన్స్ అదరగొట్టేత్తారు. మన గోవాలో హోలీ అంటే అద్భుతం అనమాట. 31st నైట్ ఎంత జరుపుతారో, గోవాలో హోలీ గూడా అంత జరుపుతారు. ఆ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. అంతేగాకుండా ఏ టు జెడ్ మొబైల్ రిపేర్ అని ఉంటది. ఇది ఎందుకు జెప్పాను అనంటే, ఈయన తెలుగోడు. మన హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి షాప్ పెట్టాడనమాట. కంపల్సరీ ఎవరికైనా ఫోన్ రిపేర్ కంపల్సరీ వస్తది. మన తెలుగోడి దగ్గర ఎళ్లి చూపించుకోండి. ఆ వీడియో గూడా ఉంటది. తర్వాత సంబా కార్నివల్ అని జెప్పి ఇది లోకల్ ఫుడ్‌తో పాటు లిక్కర్ అలాగే కాక్టైల్స్ ఈ ఫెస్ట్ జరుగుద్ది. ఈ ఫెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి స్టార్టింగ్‌లో జరుగుద్ది. చాలా అంటే చాలా బావుంటది. నంబర్ ఆఫ్ వెరైటీస్ కాక్టైల్స్ ఉంటాయి. చాలా మత్తెక్కేస్తది. అద్భుతం. దాని తర్వాత మనకి ఒకవేళ గోవా ఎళ్తే బైకు, కారు రెంటల్ తీసుకోవాలనుకోండి, మనకి థామస్ బైక్ అండ్ రెంటల్ ఉందనమాట. మన థామస్ తెలుగోడు గాదు, హిందీవోడే. మన పేరు చెప్పినా, మన ఛానల్ పేరు చెప్పినా కంపల్సరీ గుర్తుపట్టి కొంచెం తక్కువ రేట్‌కే అందిస్తాడు. మంచి బైక్
అందిస్తాడనమాట. దాని తర్వాత వివో కార్నివల్. కార్నివల్ అనేది గోవాకి చాలా అంటే చాలా ఫేమస్సు. చాలామంది ఈ కార్నివల్ చూడ్డానికే వస్తారనమాట. ఇది చాలా సూపర్‌గా జరుగుద్ది. 3 డేస్ ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. ఆ వీడియో గూడా చూడాలనుకుంటే ఛానెల్‌లో ఉంటది. అంతేగాకుండా ఇక్కడ మనకి చర్చెస్ చాలా ఫేమస్ కదా! పంజిమ్‌లో అవర్ లేడీ ఆఫ్ ఇమ్ముకులేట్ చర్చ్ అనేసి ఉంటదనమాట. ఈ చర్చు మనం 'మ్యాడ్' సినిమాలో మీరు చూసుకున్నట్టయితే ట్రైలర్‌లో ఉంటది. వాళ్ళు పోలీస్ డ్రెస్ ఏసుకొని ఒక దూకు దూకుతారు. ఎనకాల చర్చ్ ఉంటది. ఆ చర్చ్ చాలా ఫేమస్సు. 'మ్యాడ్' సినిమాయే కాదు బాలీవుడ్‌లో గానీ, తర్వాత టాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్‌లో గూడా కొంతమందొచ్చి ఆ చర్చ్ విజిట్ చేస్తారు. చాలా అంటే చాలా బావుంటది. అంతేగాకుండా మనకి వాకింగ్ స్ట్రీట్ ఉంటది. ఈ వాకింగ్ స్ట్రీట్ ఏంటంటే 5 కిలోమీటర్స్ ఉంటది. బీచ్ వరే మనం పరిగెడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్‌లో కూడా ఉంటది గానీ, అక్కడ వాకింగ్‌కి అలౌ చేయరు. అదొక వేరే ఉంటది. లవర్స్ ఎక్కువుంటారు. ఇక్కడ లవర్స్ ఉండరు. క్లెవర్‌గా మంచిగా వాకింగ్ చేసుకొని, అక్కడ ఆసనాలేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బావుంటది. ఇక్కడే చాలా సెలబ్రిటీలు కూడా తిరుగుతా ఉంటారు. మన అక్షయ్ కుమార్ గారితో ఫోటో కూడా ఇక్కడే దిగాము మనం. అందుకని కంపల్సరీ ఎళ్ళినప్పుడు ఆ వాకింగ్ చేస్తూ సెలబ్రిటీని చూస్తూ ఎంజాయ్ చేయండి. తర్వాత అద్భుతమైంది ఏంటి అంటే పంజిమ్‌లో మనకి యూరోపు, ఇంగ్లాండ్‌లో ఉన్నట్టు ఫాంటనర్ స్ట్రీట్ అనేసి ఉంటది. ఈ స్ట్రీట్‌లోనే చాలా సినిమాలు షూటింగ్‌లు చేసుకుంటారు. అలాగే ఈ స్ట్రీటు మనం వెళ్తే ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఉంటారు. ఆ జనం గూడా ఓన్లీ ఫోటోలు దిగడానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి వస్తుంటారనమాట. దాని తర్వాత ఎవరైనా ఎక్కడైనా మనం జర్నీ చేయాలంటే మనకు కావాల్సింది బస్సు కంపల్సరీ కావాలి. ఈ బస్సులన్నీ మనకి పంజిమ్ బస్ స్టాండ్ అనేసి ఉంటదనమాట. ఇక్కడ ప్రైవేట్ బస్సులు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. ఏ ఏరియాకెళ్ళాలో క్యాబ్స్, ఆటోస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు ఇప్పటి వరకు మనం ర్యాపిడో అనేది వచ్చింది గదా! ఈ ర్యాపిడో కనిపెట్టిందే నాకు తెలిసి గోవా వాళ్ళతో. అక్కడ గోవా బైక్ మీద డ్రాప్ చేసేది ఎప్పటినుంచో ఉంది. మనకిప్పుడంటే గోవా ఊబరు అలా వచ్చాయి గానీ డ్రాపింగు. అక్కడ ఎప్పటినుంచో ఉన్నాయి. అవి కూడా లభిస్తాయన్నమాట. ఎయిర్‌పోర్ట్‌కి బస్సులు కూడా ఇక్కడే లభిస్తాయి. ఈ బస్ స్టాండ్ చాలా అంటే చాలా ఫేమస్. చాలా పెద్దదనమాట. అది ఆ వీడియో చూడొచ్చు. అలాగే ఏ నంబరు, ఏ బస్సు ఎక్కడికెళ్తాయని గూడా మన ఛానెల్‌లో ఉంది. కంపల్సరీ చూడండి. దాని తర్వాత ఎవరైనా అంటే కొన్ని వంటకాలు నచ్చవు. కొన్ని రెస్టారెంట్‌ల ఫుడ్ పడవు. అలాంటి వాళ్ళకి మార్కెట్ ఎక్కడ ఉంటది అంటే పంజం మార్కెట్ ఏ లొకేషన్‌లో ఉంటది, అక్కడ ఏమేముంటాయి అన్నీ మనం వీడియో చేసాము. ఆ ఫేమస్ దాంట్లో కూరగాయలు, బట్టలు, చెప్పులు అన్నీ సెల్ ఫోన్ షాపు, చికెను, మటను, ఫిష్ మార్కెట్టు అన్నీ అక్కడ లభిస్తది. చాలా అంటే చాలా పెద్ద మార్కెట్టు. ఇక్కడ ఏంటి స్పెషలు అంటే ప్రతీదీ పేపర్‌లో ఇస్తారనమాట. ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉండవు. అంతేకాకుండా మనకి భాగ్యలక్ష్మి డ్రై ఫ్రూట్స్ అని ఉంటది. అంటే గోవాలో జీడిపప్పు ఎక్కువ చాలా ఫేమస్సు. అలాంటి జీడిపప్పులో ఫ్లేవర్స్ ఉంటాయి కదా! చాక్లేట్ ఫ్లేవరు, వెనిల్లా ఫ్లేవరు, బటర్ స్కాచ్ అలాగా జీడిపప్పుకి సంబంధించి చాలా చాక్లేట్స్ కూడా రెడీ చేస్తారు. ఈ భాగ్యలక్ష్మి డ్రై ఫ్రూట్ సెంటర్‌కయితే ఎళ్ళండి. మన ఛానల్ చెప్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. దాని తర్వాత ఫ్రీ బోటింగ్ ఉంటదనమాట. మాండోవి రివర్ కొంచెం ఇటు సైడ్ నుంచి అటు క్రాస్ చేయడానికి ఫ్రీ బోట్ ఉంటది. ఫ్రీగా ఎక్కి హ్యాపీగా ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇదండి గోవాలో పంజిమ్‌లో మీరు చూడాల్సిన లొకేషన్స్ అయితే ఇవి. చాలా అంటే ఒకటి కాదు, 2 కాదు ఎన్నున్నాయో చూసారు కదా! 30 లొకేషన్స్ వరకు చూసారు. ఇక నెక్స్ట్ కలంగట్ గురించి, ఆటిల గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7 గోవా ఛానల్ కెమెరామ్యాన్ శివ గారితో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బై.